ఫ్రెండ్స్ మన సమోసా వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. స్క్వేర్ షేప్ కట్ చేసుకుని మధ్యలో ఇలా కట్ చేసుకుని సమోసా షీట్స్ అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎక్స్ట్రా అనిపించింది అనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టఫ్ రెడీ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అంతా దీంట్లో వేసేసుకొని ఉప్పు, గరం మసాలా, కొంచెం కారం వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. స్టఫ్ రెడీ అయిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇప్పుడు సమోసా షీట్స్ సమోసాలాగా ఎలా ఫోల్డ్ చేసుకోవాలని చూడండి. ఫస్ట్ ఎడ్జ్లో పెట్టుకొని ఇలా క్రాస్ చేస్తే నేరుగా ఉండాలన్నమాట. మళ్ళీ ఇటు నుంచి అటు ఫోల్డ్ చేస్తే స్ట్రైట్గా ఉండాలి. ముందుగానే 2 టేబుల్ స్పూన్ల మైదా తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసుకుంటే దా పేస్ట్ని ఆ సైడ్లో ఎడ్జెస్లో రాయండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల స్టఫ్ బయట రాకుండా ఉంటుంది. ఫుల్ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడండి చూడండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక్కొక్కటి వేసుకుని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత 2 పక్కలను డీప్ ఫ్రై చేసుకుని మిగిలినంతా ఇలాగే చేసుకుంటే ఆనియన్ సమోసా రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉందంటే స్ట్రీట్ స్టైల్ మనం ఎలా ఎంజాయ్ చేసుకొని తింటామో ఇంట్లో కూడా అలాగే చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేసేయండి. లాస్ట్లో మనం ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత మిగిలిన చిప్స్ లాగా ఉంటుంది కదా, అది డీప్ ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకొని వేడివేడిగా తింటే క్రిస్పీగా ఉంటుంది, చిప్స్ లాగా ఉంటుంది. ట్రై చేసేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్.